వెల్కమ్ టు న్యూస్ ఫోకస్. నేను మీ స్వామి. సీట్లు ఉండేవి, మిగతా 1150 సీట్లు కూడా గవర్నమెంట్ కాలేజీలు. అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్, కేజీహెచ్, రంగరా మెడికల్ కాలేజ్, కాకినాడ గుంటూరు మెడికల్ కాలేజ్, సిద్ధార్థ మెడికల్ కాలేజ్, అక్కడేమో గాంధీ, ఉస్మానియా, ఈ రకంగా అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అప్పుడే ఫ్రెష్ గా ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు. 97లో మేము జాయిన్ అయ్యాము, ఆయన 95లో ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన వచ్చి రాగానే మేము అనుకునేవాళ్ళం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెడితే బాగుంది కావాలా. నేను కాకినాడలో చదువుతుండేవాడిని. జిల్లాలో అంటే అప్పుడు ఈస్ట్ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద సిటీ రాజమండ్రి. ఆ జిల్లా గురించి చెప్తున్నా, నాకున్న అప్పుడే ఆలోచన. రాజమండ్రి చాలా పెద్ద సిటీ, అక్కడ హాస్పిటల్ కూడా చాలా పెద్దది, డిస్ట్రిక్ట్ హాస్పిటల్. కానీ మెడికల్ కాలేజ్ ఏమో కాకినాడలో ఉండేది. మేము అనుకునేవాళ్ళం రాజమండ్రిలో ఉన్న హాస్పిటల్ దగ్గర మెడికల్ కాలేజ్ పెట్టుకోగలిగేటటువంటి అవకాశం ఉంది కదా, ప్రభుత్వాలు ఎందుకు ఆ రకంగా ఆలోచించడం లేదు అని అనుకునేవాడు అప్పుడు చిన్నప్పుడు, 97లో 98లో. కానీ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాంటి ప్రయత్నాలు చేయలే. పైపెచ్చు ఈస్ట్ గోదావరిలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది, ఏది ప్రైవేట్ మెడికల్ కాలేజ్, జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ వచ్చింది. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చింది కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ రాలే. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారే తప్ప ఎక్కడా కూడా ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు ఇంతకు ముందు. ఇప్పుడు ఇది 4వసారి. ఆ 3 టెన్యూర్లు ఇది 4వసారి కలుపుకుంటే ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఇవ్వలేకపోయినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. మరి నీ కొడుకో డాక్టర్ అయిపోవాలా, బార్సాల రోజు, నామకరణం రోజు స్టెథోస్కోప్ పెట్టి మెడలో స్టెథోస్కోప్ వేసి ఫోటోలు తీసుకొని మనం శంకలు కూతుకుంటాం. మరి అక్కడ కాలేజీలో లేవు. పెట్టాలన్న ఆలోచన ఎవరికి రాలేదు. అందుకనే నీ కొడుకు నీ కూతురు, నీ కొడుకు నీ కూతురు ఫ్రీగా నాణ్యమైనటువంటి మెడికల్ ఎడ్యుకేషన్ అందివ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప ఆలోచన చేశారు. అదేంటంటే జిల్లాలు పెంచాం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచామా లేదా? 13 జిల్లాల నుంచి 26 జిల్లాలు చేశాం. గతంలో ఒక 6-7 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. 8 ఉన్నాయి. మనకి ఎక్కడెక్కడైతే మెడికల్ కాలేజీలు లేవు అన్ని జిల్లాలో కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇచ్చినటువంటి ఘనత మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీకు అందరికీ మనం చేస్తాం. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు గారు చేయలేని పని ఒకే ఒక్కసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని జిల్లాల్లో కూడా మెడికల్ కాలేజీలు ఇచ్చారు. మన పక్కనే విజయనగరం, అక్కడ ఉన్నటువంటి పెద్ద హాస్పిటల్ కి మెడికల్ కాలేజ్ కింద దాన్ని మార్చారు. మనమే క్లాసులు మొదలు పెట్టాం. ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, అలాగనే ఇంకొకటి రాజమండ్రి, ఇందాక చెప్పినటువంటి రాజమండ్రి, అక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ రకంగా 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి క్లాసులు ఓపెన్ చేసి, పాడేరు, అరకు దగ్గర పాడేరు, అన్ని పూర్తి చేసి గట్టిగా పట్టుబడితే చంద్రబాబు నాయుడు 150 సీట్లు ఇస్తారు. మరి వీళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల గిరిజన ప్రాంతమైన ఒక 50 సీట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. పులివెందులు అంటే మన నాయకుడు నియోజకవర్గం అని, రాజశేఖర రెడ్డి గారు పుట్టినూరు. అక్కడ పూర్తి చేసి సీట్లు ఇస్తామంటే పులివెందులు కదా మన నాయకుడు నియోజకవర్గం, రాజశేఖర రెడ్డి గారు ఊరు కదా, అక్కడ వద్దు అని చెప్పి వద్దనేసారు చంద్రబాబు నాయుడు. తప్పు కదా? మెడికల్ కాలేజ్ ఇస్తామంటే ఎవరన్నా వద్దంటారా? చెప్పండి మీరు ఒకసారి. వద్దనే కాకుండా ఇంకా మిగిలినటువంటి 10 మెడికల్ కాలేజీలు ఇంకా స్టార్ట్ కానివి మనం 17 ఇచ్చాం. 17లో 5 మొదలు పెట్టాం.
పాడేరుడు మొదలైంది 6 మొదలైతే ఇంకా 11 ఉన్నాయి. ఆ 11 10 మెడికల్ కాలేజీలు అమ్మేయడానికి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేసినారు. తప్ప కదా ఇది? తప్ప కదా ఇది? మరి అలాగే నీ కొడుకు ఫ్రీగా డాక్టర్ అవుతాడు, ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదువుకోండి అనుకున్నాడు. ఎంత ఘోరంగా తయారయ్యారంటే ఈరోజు గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు ప్రైవేట్కి ఇస్తే తప్పేంటి, ప్రైవేట్కి ఇస్తే మనకు నష్టమేంటి అనుకుని అంటారు. ఇది వీళ్ళు ఇక్కడే ఉన్నాడు మా శ్రీనివాస్, ఏడి మా సూపర్వైజర్ శ్రీనివాస్. వాళ్ళ పాపకి ఈసారి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. మన దురదృష్టం ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు అన్నీ ఏంటంటే తను గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదివేదిగో వీళ్ళ పాప. ఆయన స్టార్ట్ చేయలేదు కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. ఫ్రీ సీటే వచ్చింది. అంటే మనం ఏమనుకుంటాం, ఫ్రీగా చదువుకోవచ్చు కదా అని అనుకుంటాం. అలాగే లేదు. ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఫీజు అని 1,80,000 కట్టాలనుకున్నాను. ఎంత? 1,80,000 ఒక సంవత్సరానికి కాలేజ్ ఫీ అని కట్టాలంట. అంటే 5 ఏళ్ళకి ఎంత కట్టాలా? అంటే ఏడు చేయాలి అప్పుడు మన మెడలో తాడు, చెవిలో ఇవి అవి హరోం హర చేస్తే తప్ప ఈ పంచారు. మరి అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఫీజు ఎంత? 16,500. అది కూడా గవర్నమెంట్ ఫీజు రింబర్స్మెంట్ కింద ఇచ్చేస్తుంది. పాప హాస్టల్లో ఉండడానికి ఆ డబ్బులు పెట్టుకుంటే మనకి అయిపోతుంది. ఇదేమో గ్రామాలు ఏమంటారు వీళ్ళు, ప్రైవేట్కి ఇచ్చేస్తే ఏంటైంది, నష్టపెట్టలేదు, కన్వీనర్ కోట్లు అవే కదా, ఫ్రీ సీట్లే కదా, గవర్నమెంట్ ఫీజు రింబర్స్మెంట్ ఎంత ఇస్తుంది? 16,500 ఇస్తుంది. ఆ ఫీజు ఎంత ఉందో. ఇంతకుముందు మన హాస్టల్లో జాయిన్ అయితే మన నాయకులు ఉన్నప్పుడు వసతి దీవెన సంవత్సరానికి 30,000 ఇచ్చేవాళ్ళం. అది కూడా ఇప్పుడు ఇవ్వడం లేదు. ఇస్తున్నారా? డిగ్రీ పిల్లలకు వసతి దీవెన డబ్బులు వస్తున్నాయా? చదువు అనేది రివర్స్ గేర్ లోకి తీసుకొచ్చారు పూర్తిగా. మెడికల్ కాలేజీని అమ్మేస్తే జరిగేటటువంటి ప్రమాదం ఇది. మనలాంటి పేదలు ఎవరు కూడా మరి డాక్టర్ అవ్వాలన్నటువంటి కళని సిదిమేసే కార్యక్రమం మీ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని, ఈ ప్రభుత్వం మెడలు వంచాలని, ఈ ప్రభుత్వం తన బాధ్యత గుర్తు చేయాలని, ప్రజల్లో చైతన్యం కలిగించాలని ఈరోజు మనం ఈ 1,00,00,000 సంతకాల రచ్చబండ కార్యక్రమాన్ని మనం టేకప్ చేశాం. దానికోసమని ఈరోజు ఇదిగో నేను, మా సరంజామ, మీ సరంజామ అందరం కలిపి ఇక్కడ కూర్చున్నామా. మరి అలాగే మనం ప్రజల్లో చైతన్యం చేయాలి. ఏదో చక్కగా మీరు సాయంత్రం పూట పని చేసుకుని వచ్చారు, పిలిస్తే వచ్చి కూర్చున్నారు, 2 మాటలు చెప్తే విన్నారు, చప్పట్లు కొట్టారు, ఆ తర్వాత ఇంటికి వెళ్ళాము, వంట చేసాము, తిన్నాము, పడుకున్నాము అంటే అవ్వలేదు. చైతన్యం చేయటం అనేది నిరంతర ప్రక్రియ. నాయకులు, కార్యకర్తలు ఇది గమనించాలి. చైతన్యం చేయటం అనేది నిరంతర ప్రక్రియ. ఇప్పుడు మీలో ఒక 100 మంది అవగాహన అయింది, మీకు 100 మందికి రంగోలి అవగాహన అయిపోతే అయిపోయిందా? ఉద్యమం తయారైపోయిందా? అయిపోయిందా? లేదు కదా. ఉద్యమం ఎప్పుడు తయారవుతుంది? మీ 100 మంది ఇంకో 100 మందికి, ఇంకో 100 మందికి, ఇంకో 100 మందికి తెలియజేసినప్పుడు ఉద్యమం తయారవుతుంది. దానికోసమని ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నాం.